బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఒకరిద్దరు చేసే తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే అన్నారు చంద్రబాబు. కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై ప్రస్తావించిన ఆయన 100 రోజుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారని చెప్పారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. గతంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు కొంతమంది కూటమి ఎమ్మెల్యేల తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. ఉత్తరాంధ్రలో ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే, కోస్తాంధ్ర రాయలసీమలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడినట్టు సమాచారం. జనసేన నేతల నివేదికను పవన్ కళ్యాణ్ కు, బీజేపీ నేతల నివేదికను పార్టీ పెద్దలకు చంద్రబాబు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరించడం వల్ల వైసీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. 2047 వరకు కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలని బాబు సూచించారు. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు. నాకు ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏవి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తూ ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా ఇక్కడుండే లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని? ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పాలిటిక్స్? ఇక కొందరి తీరుపైనైతే ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఆయన సీరియస్ అవటం జరిగింది. పార్టీ సభ్యులను హెచ్చరించడం జరిగింది. అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా అమరావతి ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఈ విషయం మీద అసలు చంద్రబాబు ఎటువంటి నివేదికను మాట్లాడారు? అసలు ఏంటి డీటెయిల్స్? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అధికార పార్టీ శాసనసభ్యుల తీరు, ముఖ్యంగా కూడా ఆ పార్టీలో తీరని స్థాయిలో కూడా అత్యనుష్ఠారంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే గత నెల రోజుల క్రితం కూడా ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి వ్యవహరించిన తీరు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ ఘటనపై స్వయంగా చంద్రబాబు రంగంలో దిగి వారి తీరుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు కూడా అప్పుడు మనం చూసింది. తాజాగా చూసుకుంటే గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఇటీవల కాలంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా ఆయన భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులతో వ్యవహరించిన తీరు మీడియాకి ఎక్కడంతో కూడా పార్టీ పరువు పోతుందని చెప్పి చంద్రబాబు తీవ్ర స్థాయిలో కూడా వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వారితో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక బీజేపీ ఎమ్మెల్యేలే స్థానికంగా ఉన్న నేతల్ని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతని పద్ధతి కూడా మార్చుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక జనసేన ఎమ్మెల్యే ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు కూడా మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు ఇటీవల కాలంలో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాటితో పాటుగా అధికార పార్టీకి సంబంధించిన, ముఖ్యంగా కూటమికి సంబంధించి కానీ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన పలువురు శాసనసభ్యులు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడం జరిగింది. వారి పట్ల తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా చంద్రబాబు నిన్న కేబినెట్ భేటీ తర్వాత కూడా మంత్రులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లాలో జరిగే వాటికి మంత్రులే పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ పార్టీకి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మూలంగానే ఘోరమైన పరాజయాన్ని
చవి చూశారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మనం చాలా